అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీకు 10థ్ క్లాస్‌కి సంబంధించిన 100 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది దానికి సంబంధించిన వీడియోలు విత్ స్మాల్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా ఇక్కడ మీకు డిస్కస్ చేయబడినియి. ఈజీగా మీకైతే ప్రతీది కూడా అర్థమవుతుంది. దయచేసి గమనించండి అయన్నీ కూడా. తర్వాతొచ్చేసి ఏవైతే మోడల్ పేపర్స్ ఉన్నాయో సేమ్ గతంలో కూడా కొన్ని ట్రిక్స్‌తో చేయడం జరిగింది. 37 కానీ 36 36 35 35 ఇట్లాంటివి ప్రతీది కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్లేలిస్ట్‌లో పొందుపరచబడినాయి. జస్ట్ లింక్ అని అడిగితే నేను కామెంట్ సెక్షన్‌లో మీకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఎడిటింగ్‌కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. క్వెషన్ నంబర్ 22 అన్నమాట ఇది. ఇందులో వచ్చేసి ఏందంటే మన ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ప్రశ్నల సరళి మనం గనక చూసినట్లయితే సులభంగా మనకైతే అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా ప్రశ్నలైతే మనల్ని అడగడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అండర్‌లైన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ చూసినట్లయితే వాటిని మనం ఎడిట్ చేయాలి. అంటే ఏవైతే తప్పులు పోయినాయో వాటిని కరెక్ట్ చేసి మనం రాయాల్సి ఉంటుంది. దానికి గాను మనకొచ్చేసి ఎడిటింగ్‌కొచ్చేసి 4 మార్కులనేవి ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఎక్కువ స్కోర్ రావడానికి ఖచ్చితంగా ఇవైతే ఎడిటింగ్ అయితే మనం నేర్చుకోవాల్సిందే. ముందు రూల్స్ అనేవి చూద్దామండి. మనం చూసినట్లయితే టెన్స్‌కి సంబంధించినవి కొన్ని తప్పులనేవి ఇవ్వడం జరుగుతుంది. గతంలో గనక ఉంటే ఏది యెస్టర్‌డే అన్నా గాని మనం గతం అని భావించి గతంలో ఏదున్నా సరే దాన్ని పాస్ట్ టెన్స్‌లో తెలియజేయాలి. తర్వాత విల్ గనక ఉన్నట్లయితే దాని తర్వాత మనం వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ అనేది రాయాలి. జనరల్ ట్రూత్స్ ఏమున్నా సరే అవి ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటాయనే సంగతి మర్చిపోకూడదు. తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ అగ్రీమెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే దాంట్లో వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు జనరల్‌గా వన్ ఆఫ్ ద ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటూ ఉంటాం. తప్పది. ప్లూరల్ నౌన్ ఉపయోగించాలి. అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని ఉపయోగించాలి. అంటే బహువచనం వస్తుందన్నమాట. వన్ ఆఫ్ మై గాని, వన్ ఆఫ్ ద తర్వాత. అన్‌కౌంటబుల్ నౌన్ తర్వాత ఈజ్ వస్తుంది. సపోజ్ అన్‌కౌంటబుల్ నౌన్ అంటే ఏంది? కమిటీ. కమిటీలో చాలామంది మనుషులుంటారు. అయినప్పటికీ కూడా టీమ్ ఉంది. ఈజే వాడతాం. ఆర్ వాడకూడదు. టీమ్ అంటే 11 మంది ఉంటారు కదా! క్రికెట్ టీము. కాబట్టి నేను బహువచనం వాడతానంటే కుదరదు. కమిటీ చాలా మంది ఉంటారు. బహువచనం వాడతానంటే కుదరదు. ఏకవచనమే వాడాలి. ఆర్టికల్స్ ఏ, యాన్, ది. ఏ వచ్చేసి ఏందంటే కాన్సోనెంట్ సౌండ్స్‌కి మనం కా నుంచి బండి రా వరకు ఏదైనా సౌండ్ గనుక ఉంటే దానికి ఏ వాడతాం. యాన్ అనేది ఆ నుంచి అమ్మ హా వరకు ఏదైతే సౌండ్ ఉందో దానికి యాన్ అనేది వాడతాం. ద అనేది ఏందంటే ఒకసారి మెన్షన్ అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ విధంగా మనం ఒకసారి చెప్పి ఏ అని ఉపయోగించి రెండోసారి గనక ఫర్దర్‌గా మనం ముందుకెళ్ళేటట్లయితే అప్పుడు ద అనేది వాడడం జరుగుతుంది. ప్రొనౌన్ చూసుకోవాలి. ప్రొనౌన్ కూడా ఇస్తారు. సపోజ్ ఒక అమ్మాయి గురించి చెప్తూ హిజ్ అని ఇస్తారు. కానీ అక్కడ ఉండాల్సింది హర్. మేలా, ఫిమేలా ఎవరి గురించి చెప్తున్నారనేది మనం చూసుకోవాలి. తర్వాత ప్రిపోజిషన్స్ కొన్ని ఫిక్స్డ్ పేర్స్ ఉంటాయి. ప్రపంచంలో అనేసి ఇన్ ద వరల్డ్ అంటాం గానీ, ఆన్ ద వరల్డ్ అనేది అనం జనరల్‌గా. ఆన్ ఏ హిల్ అంటాం గానీ, ఇన్ ఏ హిల్ అనం. కొండలో అనం. కొండ మీదేగా ఎళ్ళేది. ఇన్ ఏ కంట్రీ దేశంలో. ఇన్ ద వరల్డ్, ఇన్ ఏ కంట్రీ, ఇన్ గోవా ఇట్లా మనం వాడతాం అట్లా. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి మనం గమనించుకోవాల్సిందేందంటే, నౌన్‌కి ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. బ్యూటిఫుల్ అంబ్రెల్లా, లవ్లీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి. వాటి ముందు ఏందంటే యాడ్జెక్టివ్ అనేది వస్తుంది. నౌన్‌కి ముందు యాడ్జెక్టివ్ అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. యాడ్‌వర్బ్ ఫర్ వెర్బ్. వెర్బ్‌కి యాడ్‌వర్బ్ అనేది ఏం చేస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది. హి రన్స్ ఫాస్ట్ అట్లా. ఫాస్ట్‌లీ రాదు. మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వెర్బ్ తర్వాత ఈజో, వజో ఏ అవి ఉంటాయి కదా! వెర్బ్ ఫార్మ్ అనేది జనరల్‌గా మనకి ఏవైతే ఈజు, వజు అనేవి ఉంటూ ఉంటాయి. వెర్బ్ ఫార్మ్ సంబంధించి. అవి అంటే హెల్పింగ్ వెర్బ్స్ మనం చూసేటట్టు. తర్వాత ఏదైనా ఆర్టికిల్ వచ్చింది అంటే కంపల్సరీ ఒక నౌన్ ఉంటుంది. ఏ వచ్చింది. ఏ తర్వాత ఏమవుతుంది? ఏ పొటాటో, ఏ టొమాటో అట్లా ఒక నౌన్‌కి ముందు మాత్రమే ఆర్టికిల్ ఉంటుంది. ఆర్టికిల్ తర్వాత ఒక నౌన్ మాత్రమే ఉంటుంది. ఆర్టికల్స్ అనేవి నౌన్‌కి సంబంధించినవే. వేరే వాటికి కాదు. ఓన్లీ ఫర్ నౌన్స్ అన్నమాట.
వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ వస్తుందనే సంగతి మర్చిపోకూడదు. యూజ్డ్ టు తర్వాత 2 + V1 అనేది వస్తుందని మర్చిపోకూడదు. ఫాస్ట్ ఎప్పుడు కూడా ఫాస్ట్‌లీ కాదు. అన్‌కౌంటబుల్ నౌన్ తర్వాత ఎటువంటి ప్లూరల్స్ వాడకూడదు. టీమ్ అయినా, కమిటీ అయినా ఈజీ వస్తుంది. ఫాస్ట్‌లీ అనేవి వాడకూడదు. ఇన్ఫర్మేషన్ అనేది వాడకూడదు. పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వాడుకోవచ్చు. పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అదంతే. ఒకవేళ మాట్లాడదలుచుకుంటే ఏదైనా పోవచ్చు. పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది కూడా ఆప్ట్ కాదు, ఎక్కువ వాడు. పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వాడుతుంటారు. వన్ ఆఫ్ ద తర్వాత సింగులర్ ఉండకూడదు. ప్లూరల్ కొంతమంది అపాస్ట్రఫీ వాడతారు, అది ప్లూరల్గా భావిస్తారు, అది ఉండకూడదు. ఇవి వచ్చేసి మెయిన్గా మనం తెలుసుకోవాల్సినటువంటి ఎడిటింగ్లో ఏవైతే ఉన్నాయో స్మాల్ ఫార్ములా టైపు ట్రిక్స్ అన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే మొదటిది ఎడిటింగ్లో కనుక మనం చూసుకుంటే ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ అన్నారు. ఇక నా పీపుల్స్ అనే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు అని చెప్పాలని. కానీ ఇక్కడ దానికి ఎస్ చేర్చాల్సినంత అవసరంలా. ఎస్ చేర్చకుండానే ఏం చేయొచ్చు? ఎస్ చేర్చకుండానే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పీపుల్ ఏదైతే ఉందో పీపుల్ అనేది ఆ పీపుల్కి సరిపోతుంది. పీపుల్స్ అని రాయాల్సిన అవసరం అయితే లేదు. అదిగోండి ఇక్కడ మనం చూసుకున్న ఎస్ అనేది అనవసరం అనమాట. చూడండి, ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ ఆర్ బార్న్ క్లియర్ హెడెడ్. చూడండి, పీపుల్ అంటే సరిపోతుంది. అదే మనం ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. పీపుల్ ప్రజలు. ఆ తర్వాత మనం చూసుకుంటే సమ్ పీపుల్ అనేది ఏమవుతుంది? బహువచనం అని అర్థం అవుతుంది. దాని అర్థం ఏంది? పీపుల్ అంటే ప్రజలు అని. పీపుల్స్ అని అనవలసిన అవసరం లేదు. ఓకే, అనొచ్చు. ఎలా అనొచ్చు? అపాస్ట్రఫీ ప్రజల యొక్క అనేటువంటి పీపుల్స్ వార్ అని ఉండేది ఒకప్పుడు ఒక దళం. కాబట్టి ఇదేంటి? అపాస్ట్రఫీ యొక్క అని అర్థం వచ్చేటప్పుడు. ఇదేంటి? పీపుల్ అంటే ప్రజలు అని అర్థం అనమాట. తర్వాత ఈజ్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఆర్ వాడి కరెక్ట్గా మన కళ్ళ ముందే ఆర్ కనబడుతుంటే ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రిఫర్ చేస్తూ ఈజ్ అన్నారు. తప్పు కదా. కాబట్టి ఆర్ అనేది మనం రాయాలి. కొన్నిసార్లు మనకి ఇక్కడే దొరుకుతూ ఉంటాయి ఆన్సర్లన్నీ. తర్వాత దేర్ ఫుల్ న్యాచురల్ రైటర్స్ వేర్ అదర్ ఫజీ అండ్ విల్ నెవర్ రోట్ అన్నారు. విల్ వచ్చిందంటే ఎప్పుడైనా కానీ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావాలి. కాబట్టి విల్ తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ కాబట్టి రైట్ రాస్తాం. ఆ తర్వాత థింకింగ్ క్లియర్లీ వాజ్ అన్నాడు. చూడండి, ఇక్కడ మనం ఈ ప్యాసేజ్లో జనరల్గా ఎలా ఉంటుందంటే ఉంటే యామీజార్ పందా ఉంటుంది, లేదా వజ్వర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, యామీజార్లో తీసుకొచ్చి వజ్ని చొప్పించేశారు. కుదరదు. ఏముండాలి? వజ్ బదులు ఈజ్ ఉండాలి. ఉంటే యామీజార్ ఆ రకంగా ఉండాలి, లేదా వజ్వర్గా ఉండాలి. అలా ఉంటేనే మనం అలానే ఫాలో అవుతాం. యామ్ ఈజ్ ఆర్లో అంతా ఉంటుంది టోటల్గా ఉంటే. లేదా వర్ హ్యాడ్ రావచ్చు. పాస్ట్ టెన్సే, ప్రెజెంట్ టెన్సే ఆ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అది గమనించండి. నెక్స్ట్ చూడండి, ఇట్ వాస్ బిట్టర్లీ కోల్డర్ నైట్ అన్న దాని కింద అండర్లైన్ చేస్తారు. తప్పున్న దాన్ని అండర్లైన్ చేస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నైట్ ఎలాంటి నైట్? అది బాగా చలిగా ఉన్నటువంటి నైట్. ఓకే, ఇక్కడ కోల్డర్ అన్నారు. జనరల్గా మనం చూసుకుంటే నైట్కి ముందు నైట్ అనేది నౌన్ అండి. నైట్ అనేది నౌన్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? యాడ్జెక్టివ్ రావాలి. ఒక యాడ్జెక్టివ్ అనేది ప్లేస్ అవ్వాలి. ఆ యాడ్జెక్టివ్ కోల్డర్ అంటున్నాడు. కోల్డర్ అవసరంలా, కోల్డ్ అంటే చాలు. ఓకే, కోల్డర్ అవసరం. కోల్డ్ నైట్ అంటే చాలు. కోల్డ్ నైట్ అని మనం చెప్తే సరిపోతుంది. బిట్టర్లీ కోల్డ్ నైట్, బాగా చలిగా ఉన్నటువంటి బిట్టర్లీ కోల్డ్ నైట్ అంటే సరిపోతుంది. తర్వాత యాన్, ఇక్కడ వచ్చేసి యాన్ ఈస్ట్ విండ్. జనరల్గా ఒక గాలి, రెండు గాలి అని అనవండి. ఇక్కడ మనకు వచ్చేసి ఏం రాయొచ్చు అంటే ఏ యాన్ అనేది ఆప్షన్ లేదని అర్థమైపోతుంది. ఎందుకంటే మనం చెప్పేటప్పుడే ఒక గాలి, రెండు గాలి అనేది అనం కాబట్టి ఇక్కడ మనం దా అనేది ప్లేస్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. దా అనేది ప్లేస్ చేసామనుకోండి అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ గాలి ఎలాంటి గాలి? అది ద ఈస్ట్ విండ్ హూ అన్నాడు. మనుషులకైతే హూ అంటాం కానీ గాలికైతే విచ్ అంటాం. ఏదైతే క్లారిటీ ఇస్తున్నాడు.
రేవ్డ్ అలాంగ్ ద స్ట్రీట్ కట్ లైక్ ఎ నైఫ్. ఆ గాలి ఎలా ఉంది అంటే, ఎలాంటి గాలి అంటే అది కత్తితో అలా కోసేసినట్టుగా వస్తుంది ఆ గాలి. అది ఆ గాలి అంటామే అలా. కాబట్టి అనేది వాడతాం. ద బస్ స్టాప్స్. ఇక్కడ చూడండి వస్తుంది అంటే పాస్ట్ టెన్స్‌లో ఉన్నట్టు. అండ్ తర్వాత ఇక్కడ మనం చూసుకోండి రేవ్డ్. ఈడీ ఉంది చూడండి. ఈడీ ఉంది. ఈడీ ఉంది అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్‌లో ఉన్నట్టు. కాబట్టి ఇక్కడ కూడా ఏముంటుంది? ఈడీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టాప్డ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం అయితే ఎడిటింగ్ అనేది మనం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. తర్వాత మూడోది చూస్తున్నాం. ఏ ఫార్మర్ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ విచ్ హీ బాట్ ఇట్. చూడండి ఇక్కడ రిటర్న్ అన్నాడు. ఇదొచ్చేసి ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. ఎందుకలా అంటున్నాం అంటే ఈడీ లేదు. ఇక్కడ బాట్ అన్నాం. బాట్ అన్నాడు. అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్‌లో ఉంది ఇది. తర్వాత వోల్ఫ్ ఆన్ ద వే హోమ్ హీ మస్ట్ క్రాస్ ఎ మస్ట్ ప్లస్ వి1 ఇట్స్ ఓకే. హర్ బోట్ ఈస్ స్మాల్ వోంట్ ఫిట్ మోర్ దాన్ వన్ ఆఫ్ హిస్ పర్చేసెస్. ఓకే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ ఫార్మర్ ఇక్కడ బాట్ అని ఉంది. అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ ఉంది. కాబట్టి ఇది కూడా సెకండ్ ఫార్మ్‌లో ఉండాలి. అంటే ఏంది? రిటర్న్డ్ అనేది ఉంటుంది. RETURNED రిటర్న్డ్. ఆ తర్వాత విచ్ అంటున్నాడు. విచ్ హీ బాట్. ఏదైతే కొన్నాడో. ఏది కొన్నాడో చెప్పేస్తున్నాడు. గో టు క్యాబేజీ. కానీ మార్కెట్ గురించి చెప్తున్నాడు ఇది. ఓకే. ఫార్మర్ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్. మార్కెట్ నుంచి వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఎక్కడైతే అని అర్థం. అంటే అతను వెళ్ళిన ప్లేస్‌ని సూచిస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? విచ్ రాదు. వేర్ వస్తుంది. వేర్ హీ బాట్. అక్కడ ఏం కొన్నాడు? ఒక మేక కొన్నాడు. ఒక క్యాబేజ్ కొన్నాడు. అండ్ యాన్ అన్నాడు. వుల్ఫ్ అన్నాడు. కానీ మనం జాగ్రత్తగా చూసుకుంటే వుల్ఫ్ అనేది వాతో పలుకుతాం. కాదు. ఆ నుంచి అమ్మాలో రాదు. కా నుంచి బండిరాలో వస్తుంది కాబట్టి అక్కడ ఏ అనేది మనం రాయడం జరుగుతుంది. హర్బోట్ అన్నాడు. ఇక్కడ చూడండి ఫార్మర్ అంటే రైతు. హీ అనేది ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. అతను అనేది. కాబట్టి అదిగోండి ఇక్కడ మళ్ళీ రెండోసారి కనబడుతుంది. మరి హర్ అని ఎందుకంటారు? హిజ్ అని అనాలి. కాబట్టి ఆ విధంగా ఎడిటింగ్ మనం చేయాలి. నెక్స్ట్ డ్యూరింగ్ అవర్ చైల్డ్‌హుడ్ ఎట్ గోవా. గోవా అనేది చిన్న ప్లేస్ ఏం కాదు. ఇన్ గోవాలో బేకర్ యూజ్డ్ టు బి. ఏందంటే ఇక్కడ మనకు లెసన్ ఉంది. ఆ లెసన్ నుంచి ఇస్తున్నాడనమాట. హిజ్ ఫ్రెండ్ కాదు. మా పిల్లలు ఎవరైతే ఉన్నాడో ఫ్రెండ్ అవుతాడు. కాబట్టి అవర్ ఫ్రెండ్ అనేది రావాలి. హిజ్ కాదు. అతని ఫ్రెండ్ ఏం కాదు. మా అందరి ఫ్రెండ్ బేకర్. ఎందుకని? రోజు పొద్దున్నే వచ్చేసి మరి బ్రెడ్‌లు ఇస్తూ ఉంటాడు. ఓ రకమైన స్పెషల్ బ్రెడ్ ఉంటుంది. దానికోసం పిల్లలు చాలా వెంబడి పడుతుంటారు. యూజ్డ్ టు తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ వస్తుంది. కానీ కేమ్ ఉంది అక్కడ. కానీ ఉండాల్సింది ఏంటి? కమ్ ఉండాలి. కమ్. తర్వాత ఎక్కడుంది? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ద జింగ్లింగ్ థర్డీస్ ఆఫ్ బ్యాంబూ వోక్ అస్ అప్ ఫ్రమ్ స్లీప్. చూడండి ఇక్కడైతే వోక్ అస్ అప్ మమ్మల్ని నిద్ర లేపాడు. ఎక్కడి నుంచి? నిద్రలో నుంచి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఎందుకంటే వోకస్ అప్ కరెక్టే. కాబట్టి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నో చేంజ్. ఎలాంటి మార్పు కూడా లేదు. అవసరం లేదు. నో చేంజ్. ఎటువంటి మార్పు కూడా మనం చేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఐదో దాన్ని చూద్దాం ఒకసారి. An elderly woman asked, "Are you alone, dear?" The conductor told, "Won't your mother be looking well?" The old woman. చూడండి ఇక్కడ ఎల్డర్లీ విమెన్ అన్నాడు. ఓకే. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆమె కంటిన్యూస్ అంటే కంటిన్యూగా అడుగుతుంది. ఇక్కడున్న ఆమె ఇక్కడ ఉంది. ఇక్కడ విమెన్ అన్నాడు. ఇక్కడ వుమన్ అన్నాడు. ఇక్కడ ఇంకో విషయం యాన్ అన్నాడు. ఒక ఆమె క్లియర్ కట్‌గా తెలుస్తుంది. విమెన్‌కి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడే ఆన్సర్ ఉంది. వుమన్. ఒక్క ఆమె ఉంది. యాన్ అనేదే దానికి సాక్ష్యం. ఏం రాయాలి అనే దానికి ఇక్కడే మనకు ఆన్సర్ ఉంది. ద కండక్టర్ టోల్డ్.
టోల్డ్ వోంట్ యువర్ మదర్ బి లుకింగ్ ఫర్ యూ, మీ అమ్మగారు నీ కోసం వెతకరా. ఇది ప్రశ్న అడగడం, చెప్పడం కాదు. మీ అమ్మగారు నీ కోసం వెతుకుతున్నారు అంటే చెప్పడం అవుతుంది. మీ అమ్మగారు నీ కోసం వెతకరా అంటే అడగడం అవుతుంది. కాబట్టి అక్కడ టోల్డ్ బదులు ఆస్క్డ్ ఉండాలి. ఆస్క్డ్ అని మనం రాయాల్సి ఉంటుంది. ద ఓల్డ్ వుమన్ కంటిన్యూస్ ఆస్కింగ్. చూడండి ఇక్కడ మనం చూసుకుంటే ఆస్క్డ్ అని వచ్చింది, ఆస్క్డ్. ఓకే, ఈడి. టోల్డ్ అని వచ్చింది, వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ లో ఉంది. అండ్ ఇక్కడ మరి ఏంది, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి వచ్చేసింది, డి ఉండాలి అక్కడ కూడా. కంటిన్యూడ్, కంటిన్యూడ్ ఉండాలి. ఇస్ ఇట్ ప్రాపర్ ఫర్ సచ్ యాన్ అని ఇచ్చారు. యంగ్, వై ఏదైతే ఉందో మనం తెలుగులో రాస్తే ఎలా వస్తుంది, యంగ్ అని వస్తుంది. కాబట్టి ఏం వాడాలి, యాన్ వాడచ్చా, వాడకూడదు, ఏ వాడాలి. ఈ విధంగా అయితే మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత 6వ ప్రశ్న చూస్తున్నాం ఇక్కడ. ఇఫ్ సొసైటీస్ మోరల్ వాల్యూస్ బట్ స్టాండ్స్ ఆఫ్ బిహేవియర్ బికమ్స్ నెగిటివ్, ఈచ్ ఆఫ్ we will suffer. Therefore, the intentions of an individual are very much related to an interest of society. చూడండి, సొసైటీస్ మోరల్ వాల్యూస్ గురించి, స్టాండ్స్ ఆఫ్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ బట్ కాదు రావాల్సింది, ఏం రావాలి, ఎండ్ రావాలి. ఎందుకని, మోరల్ వాల్యూస్, స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ ఈ రెండిటి గురించిన ప్రస్తావన అయితే ఇక్కడ జరుగుతుందన్నమాట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఎండ్ అనేది రాయాలి, కాబట్టి కాదు, మరియు అనేది రావాలన్నమాట. నెక్స్ట్ బికమ్స్ అని ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వచ్చేసి ఇది ఎట్లా ఉంది అంటే ఫ్యూచర్ సెన్స్ లో ఉంది, ఇది కూడా ప్రెసెంట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, బికమ్స్ రాదు. ఎందుకు రాదు, బికమ్ అని వస్తుంది. ఎందుకు వస్తుందో చూద్దాం. చూడండి, ఆర్ ఉంది, ఇక్కడేమో సింపుల్ ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఇది ప్రెసెంట్ టెన్స్ లో కొనసాగొచ్చు, ఆ ఆప్షన్ ఉంటుంది. ప్రెసెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ కలిసి నడుస్తాయి. బికేమ్ కాదు, ఎందుకు కాదు అంటే ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండడం వల్ల బికమ్ అయింది. ఓకే, ఎండ్ అనేది వాడాం, రెండు ఉన్నాయి కాబట్టి బికమ్ అయింది, అందుకే ఎస్ తీసేసాం. సింగిల్ గా ఉంటే బికమ్స్ అవుతుంది. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ వి అన్నాడు, వి కాదు అజ్ రాయాలి, ఈచ్ ఆఫ్ అస్. ఓకే, మొదటి దానికేమో ఎండ్, రెండో దానికేమో బికమ్, నెక్స్ట్ ఏమో అజ్. రిలేటెడ్ టు యాన్ అన్నాడు. చూడండి, ద ఇంటెన్షన్స్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్, ద ఇంటెన్షన్స్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ ఆర్ వెరీ మచ్ రిలేటెడ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ అన్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ ద ఇంటెన్షన్స్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ ఉంది, అదే ఇక్కడ కూడా దా రూపంలో వస్తుంది. ద ఇంటెన్షన్స్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ కి ద ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీకి మధ్యలో రిలేషన్ ని తీసుకొస్తున్నారు ఇక్కడ. కాబట్టి రెండిటికి కూడా దా అనేది అక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇది ఏంటంటే ఒక రకమైన పద్య రీతి అన్నమాట. ఒక సెంటెన్స్ పద్యాల్లో కొన్ని సెంటెన్స్ లో వాడుతుంటారు, ఛందస్సు లాగా కొన్ని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది వాడుతూ ఉంటారు, దానికి సంబంధించి ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే వరల్డ్ ఫేమస్ సంచి స్తూప గురించి చెప్తున్నారు. ఇక్కడ వర్జ్ ఇచ్చారు, ఎప్పుడైనా సరే వర్జ్ కింద అండర్లైన్ ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ సెంటెన్స్ లో ఎక్కడైనా వర్జ్లు ఉన్నాయా అని వెతుక్కోవాలండి. లేదనుకోండి, వర్జ్ కింద తప్పిచ్చాడు అంటే ఇక్కడ ఈజ్ ఉంది, ఇక్కడ కూడా మాట్లాడుతుంది ఒక సాంచి స్తూప గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఈజ్ అనేది అక్కడ రాసేయాలి. లొకేటెడ్ ఇన్ ఏ హిల్ టాప్, చూడండి కొండ లోపల ఏముండదు, కొండ మీద ఉంటుంది కాబట్టి ఆన్. నెక్స్ట్ హీ అని ఇచ్చాడు. యాక్చువల్గా సాంచి స్తూప అనేది ఏంటంటే మనిషి కాదు, అది ఒక రాయి అది. కాబట్టి రాయిని మనం దేని అంటామంటే ఇట్తో మనం ఆ ప్రొనౌన్ని వాడతాం. బుద్ధిస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్. వన్ ఆఫ్ ద వచ్చింది అంటే
సింగులర్‌లో ఉండకూడదు. ప్లూరల్ ఉండాలి. కాబట్టి ఎస్‌ని ఇక్కడ చేరుస్తాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? మాన్యుమెంట్స్ అనేది రావడం జరుగుతుంది. మాన్యుమెంట్స్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్. అని. కాబట్టి నెక్స్ట్ మనం 8 చూద్దాం. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్. ఈజ్ అన్నారు. ఎక్స్‌ప్రెషన్స్ ఇక్కడ చూడండి బహువచనం ఎస్ ఉంది. ఇక్కడేమో ఈజ్ ఇచ్చాడు. కాబట్టి ఏం రావాలి? బహువచనం అయితే ఆర్ అనేది రావాలి. నెక్స్ట్ దీస్ ఎక్స్‌ప్రెషన్స్ ప్లే ది ఇంపార్టెంట్ రోల్ ఇన్ అ ప్లే. చూడండి యాక్చువల్‌గా ఎప్పుడైనా సరే ప్లే ఆహ్, ఇక్కడ ఏమి ఇంతకుముందు మెన్షన్ ఏం లేవు వాటి గురించి. ఇంపార్టెంట్ రోల్ ఒక ప్రముఖమైనటువంటి పాత్ర అని చెప్పడం ఉద్దేశం. దా కాదు. ఐ వచ్చింది. ఇది ఎలా పలుకుతుంది? ఆ నుంచి అమ్మహ మధ్యలో ఈ అనేటటువంటి స్వరం అయితే ఉద్భవిస్తుంది దాని నుంచి. ఇంపార్టెంట్. కాబట్టి ఏమొస్తుంది? యాన్ ఇంపార్టెంట్. యాన్ అనేది రావడం జరుగుతుంది దా ప్లేస్‌లో. దెమ్ అన్నాడు. చూడండి ఎప్పుడైనా సబ్జెక్ట్ ప్లేస్‌లో రాసేటప్పుడు దెమ్ అని రాయరు. దే, ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. దెమ్ అనేది ఎప్పుడు ఆబ్జెక్టివ్ కేస్‌లో వస్తుంది. బై దెమ్, ఫర్ దెమ్ అలా వస్తుంది గానీ ఆబ్జెక్టివ్ కేస్‌లో, సబ్జెక్టివ్ కేస్‌లో రాదు. ద హ్యూమన్ ఫేస్ ఈజ్ ఇక్కడ ఎక్స్‌ప్రెసివ్ అనేటటువంటి ఏమిచ్చాడు? ఒక యాడ్జెక్టివ్ ఇచ్చాడు. నౌన్ ఉండాలి. లేదు. ఈ ఎక్స్‌ప్రెసివ్ దాన్ని ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా చేసి ఊతమిచ్చి లేదా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్‌వర్బ్ అవుతుంది. ఎక్స్‌ట్రీమ్‌లీ అని రాయాల్సి ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్‌లీ అని రాయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ 9 అనేది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం 9ది చూస్తే దెయిర్ ఈజ్ ఏ అన్నది. ఇక్కడే అర్థమైపోతుంది మనకి. ఇవేంటంటే హోమోఫోన్స్ అన్నమాట. ఇక్కడ ఏందంటే దేర్ అనేది ఉండాలి. టీహెచ్ఈఆర్ఈ దేర్. ఇది కూడా సేమ్ అట్లానే పలుకుతుంది. కాబట్టి దేర్ ఈస్ అ గ్రేట్ డీల్ ఆఫ్ వైలెన్స్ ఎట్ అన్నాడు. ఈ వరల్డ్ అనేది ఏదైనా ఒక ప్రత్యేక ప్రదేశమా? కాదు. ప్రపంచంలో అంటాం. ప్రపంచం వద్ద అనం. ఇన్ ద వరల్డ్. తర్వాత చూడండి దేర్ ఈజ్ అని ఉంది. ఇక్కడ దేర్ ఆర్ అని ఉంది. యాక్చువల్‌గా దేర్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ అండ్ ఇన్వర్డ్ వైలెన్స్. చూడ్డానికి ఎండ్ ఉంది కాబట్టి 2 ప్రత్యేకమైన పదాలని కలిపినట్టు ఉంది గానీ, ఇది చెప్పేదంతా కూడా ఒకటే. వైలెన్స్‌ని డివైడ్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏందంటే ఈజ్ అనేది ఆప్ట్ అనమాట. ఈజ్ అనేదే తగ్గింది. ఎందుకని? 2 విభిన్నమైన అంశాలు చెప్పట్లా. ఒకే అంశాన్ని 2గా డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ వైలెన్స్ ఈజ్ టు కిల్ అనదర్ టు హర్ట్ అదర్ పీపుల్ కాన్షియస్‌లీ. కావాలని హర్ట్ చేయడం. ఫిజికల్ వైలెన్స్ అంటే. ఇక్కడ మనం చూసుకుంటే కిల్ కింద ఇచ్చారు. ఓకే. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఫిజికల్ వైలెన్స్ ఈజ్ టు కిల్‌ని తప్పని ఇచ్చారు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్‌గా కిల్లింగ్ అనేది టు కిల్ ప్లేస్‌లో రాసేయొచ్చు. ఈ రెండిటి ప్లేస్‌లో అదొక ఆప్షన్. లేకపోతే వదిలేయడం. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మనం కిల్లింగ్‌కి ఇస్తే గుడ్. ఎందుకంటే జెరండ్ కొన్నిసార్లు వచ్చేటటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ విధమైన నిర్ణయం అయితే తీసుకున్నాం. నెక్స్ట్ 9 గౌతమ్ బుద్ధ బిగిన్స్. చూడండి ఎప్పుడైనా టెన్స్‌కి సంబంధించినటువంటి చేంజెస్‌ని గనక అడిగినట్లయితే మనం చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ అసలు మనకి ఈ యొక్క సెంటెన్సెస్‌లో నెక్స్ట్ ఫుల్ స్టాప్ తర్వాత వెళ్తాయి. ఇదిగోండి వర్డ్స్‌ని చూడండి. అంటే సింపుల్ పాస్ట్‌లో ఉన్నట్టు అర్థమైపోతుంది. తర్వాత ఈడీ ఉంది చూడండి వెర్బ్‌కి. అంటే వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్. మరి బిగిన్‌కి ఏంటి? అంటే బిగాన్. వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ వచ్చేసి బిగిన్‌కి బిగాన్ అన్నమాట. ఆ తర్వాత నేమ్ సిద్ధార్థ గౌతమ నార్థర్న్ ఇండియా. చూడండి ప్లేస్‌లు ఇన్ గోవా, ఇన్ మిడిల్ ఈస్ట్, ఇన్ నార్థర్న్ ఇండియా. ఈ విధంగా దానికి సంబంధించి ఏంటంటే మనం ఇన్ను వాడతాం. ఆను, ఎట్టు అలా వాడం. ఎట్ 12 షీ అంట. గౌతమ బుద్ధ గురించి చెప్తున్నారు. హీ కదా! షీ కాదు. హీ అన్నమాట. కాబట్టి హీ అనేది మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎక్కడుంది? ఇక్కడ 2 తర్వాత మ్యారేజ్ ఇచ్చారు. 2 తర్వాత ఏముంటుంది? వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ హీ రిటర్న్ హోమ్ టు మ్యారీ ఏ ప్రిన్సెస్ అనేది కరెక్ట్. మ్యారేజ్ కాదు. 2 తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ వస్తుంది. సరే నౌన్ రావచ్చు కానీ ఈ విధంగా రాకూడదు.
నెక్స్ట్ ద సెరమనీస్ టుక్ ప్లేస్ ఇన్ యాన్ అని ఇచ్చారు. లవ్లీ అనేది మనం ఇక్కడ చూసుకుంటే స్టాండ్ అలోన్ యాంపీ థియేటర్ అనేది నౌన్ ఇక్కడ. స్టాండ్ అలోన్ యాంపీ థియేటర్ అనేది ఒకటి, లవ్లీ యాంపీ థియేటర్ ఒకటి. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఎల్వై ఉన్న ఏదైతే ఉందో యాడ్వర్బ్ అనుకుంటాం కదా. ఎక్సెప్షన్, మినహాయింపు ఏంటంటే లవ్లీ అనేది యాడ్జెక్టివ్ అని. లవ్లీ యాంపీ థియేటర్, స్టాండ్ అలోన్ యాంపీ థియేటర్, ఈ రెండింటిని కలిపి లవ్లీ స్టాండ్ అలోన్ యాంపీ థియేటర్ అయింది. ఇది ఏంటంటే మనం నౌన్ ఫ్రేజ్ రాస్తాం కదా, అదే అనమాట, కలిపి రాసేస్తాం యాడ్జెక్టివ్స్. ఇక్కడ యాన్ ఇచ్చారు. ఇప్పుడు యాన్ అనేది ఎప్పుడు వాడతాం, యాన్ అనేది ఎప్పుడు వాడతాము అంటే ఆ నుంచి అమ్మ పలికేటటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం అంటే యాన్ వాడతాం. కానీ ఇలా ఏంటిది హల్లు, కాబట్టి మనం ఏ వాడతాం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి యాంపీ థియేటర్ గురించి చెప్తున్నాను. ఇది ఎలాంటిది అంటే దాని గురించి వర్ణన ఉంది. నెక్స్ట్ వర్ణన అనేది ఉంది, కాబట్టి ఇక్కడ దా వస్తుంది. ఆల్రెడీ ప్రసిద్ధమైంది అది యాంపీ థియేటర్. అక్కడ ఫార్మ్డ్ విత్ అన్నాడు, కానీ బై అనమాట. ఫార్మ్డ్ బై, అక్కడ ఉన్న ఏదైతే కట్టడాలను బట్టి చుట్టుముట్టు ఉంటే మధ్యలో యాంపీ థియేటర్ ఉంటుందని చెప్పడం ఉద్దేశం అనమాట. ఫర్ డికేట్స్ దిస్ హ్యాడ్, బీయింగ్ రాదండి. బీయింగ్ ఎప్పుడు వస్తుంది అంటే యాము, ఈజు, ఆరు అనేటటువంటి వస్తే బీయింగ్ వస్తుంది. వెర్బ్ యొక్క ఇది వచ్చేసి ఇన్ఫార్మ్ అనమాట. 4గా V4గా పరిగణిస్తాం. ఏం రావాలి, బీన్ అనేది రావాలి. దిస్ ఈజ్ వెర్బ్ యొక్క వెర్బ్ థర్డ్ ఫామ్ అనమాట బీన్ అనేది. కాబట్టి బీన్ అనేది రావాలి. బీయింగ్ ఎందుకు రాదు అంటే యామిజార్లు కనుక హ్యాడ్ ప్లేస్లో ఉంటే బీయింగ్ వస్తుంది. తర్వాత ఇట్ వాజ్ అ సైట్. చూడండి, ఇందులో ఈ సైట్ అంటే దృశ్యం, అని ఇక్కడ చెప్తుంది స్థలం. ఇది హోమోఫోన్ మాయాజాలం అనమాట. అంటే ఏంది, ఈ సైట్ ఉండాల్సింది ఈ సైట్. ద హోల్ కాలేజ్ అనగానే కాలేజీ బొక్కబడింది అంటాడు. అదేంటి హోల్ కాలేజ్ అంటే కాలేజీ మొత్తం, WHOLE. అతను చెప్పేది ఏంది, HOLE. అలా అనమాట. సైట్ అంటే ఇక్కడ ప్రదేశం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 11th, బాలసుబ్రహ్మణ్యం ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. చూడండి, వన్ ఆఫ్ ద అని వాడితే తర్వాత ఏమి ఉండాలి, ప్లూరల్ సెంటెన్స్ ఉండాలని చెప్తున్నాం. కాబట్టి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్స్, సింగర్ కాదు సింగర్స్, గాయకుల్లో ఒకడు, ఉన్నత గాయకుల్లో గొప్ప గాయకుల్లో ఒకడు అనేసి. తర్వాత హీజ్ యాక్షన్ ఇన్ ద ఫిల్మ్ మిథునం ఈజ్ ఎక్సలెన్స్ కాదు ఎక్సలెంట్ అని ఉండాలి. ఎక్సలెంట్ ఎందుకని, ఎక్సలెన్స్ అనేది నౌన్ అనమాట, ఎక్సలెంట్ అనేది యాడ్జెక్టివ్. అందుకని హీ కెన్ బి రైట్లీ, ఇదేంటంటే ప్యాసివ్ సెన్స్లో చెప్పారు. కాల్డ్ ఏ లెజెండ్ ఇన్ తెలుగు ఫిల్మ్. వీఆర్ వెరీ లక్కీ, ఇది కూడా హోమోఫోన్ మాట్లాడాలి. అంటే ఏంది, హోమోఫోన్స్ TO2నే TWO2నే, కాబట్టి అట్లా ఇవ్వడం జరిగింది. సడన్లీ వల్లి క్లాప్డ్ హర్ హ్యాండ్స్ విత్ గ్లీ. చాలా ఆనందంతో ఆ అమ్మాయి అయితే ఏం చేసింది అంటే చప్పట్లు కొట్టడం అనేది మొదలుపెట్టింది. ఏ యంగ్ కౌ టెయిల్ హైట్, ఒక ఏదైతే ఆవు ఉందో ఇది ఏం చేసింది, టెయిల్ హై, భయంతో అటు ఇటు పరిగెడుతుంది. దాని తోక గాల్లో ఉంది, పైగా ఉంది. ఇక్కడ హైట్ నౌన్ వాడారు, కానీ యాక్చువల్గా మనం ఏంటంటే టైల్ హై అని వాడాల్సి ఉంటుంది ఇక్కడ అయితే. తర్వాత వచ్చేసి వెరీ ఫాస్ట్లీ అన్నారు. చూడండి, ఫాస్ట్లీ, LY ఫాస్ట్లీ, అసలు ఫాస్ట్ అనేది మాత్రమే ఉందండి, ఫాస్ట్లీ అనేటటువంటి పదం లేదు. ఓకే, యాడ్వర్బ్ కూడా ఫాస్టే, యాడ్జెక్టివ్ కూడా హీఈస్ ఫాస్ట్, హీ రన్స్ ఫాస్ట్, అట్లా అనమాట. వెర్బ్ కూడా ఉంది, ఫాస్ట్ అంటే మరి ఉపవాసం ఉండడం అనమాట. తర్వాత వచ్చేసి సి ఎక్కడ ఉందండి, ఏ బస్ అన్నాడు. యాక్చువల్గా అప్పటికి బస్సు చాలా సార్లు మెన్షన్ అయింది. ఎక్కడ మనకి ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ దాని నుంచి ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూడండి. ద బస్ అనేది ముందే పరిచయం అయింది, మరలా చెప్పేటప్పుడు ద బస్, ఎందుకంటే ముందే పరిచయం అయింది. అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుకి ఒక రాజు, తర్వాత ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు, ఆ రాజుకి 3 భార్యలు ఉన్నారు, ఇట్లా అనమాట. నెక్స్ట్ బస్ స్లో టు క్రాల్, ఇక్కడ సౌండింగ్ అన్నారు. ద డ్రైవర్ సౌండింగ్ ఈజ్ ఆన్. ఎప్పుడైతే ఈ విధంగా, ఇది టెన్స్ ప్రకారం అనమాట ఇచ్చింది. ఇక్కడ చూడండి స్లోడ్ ఈడీ ఉంది, ఇక్కడ చూడండి ఈడీ ఉంది, క్లాప్డ్, ఆ విధంగా వర్జ్ ఉంది.
పాస్ట్ టెన్స్‌ని సూచిస్తున్నాయి ఇవన్నీ గూడా. వాస్ రన్నింగ్ రావచ్చు. ఎందుకని? హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఫార్మ్ వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్ రావాలి. కాబట్టి సౌండెడ్ అని రావాల్సి ఉంటుంది. ఇదండి టోటల్‌గా వచ్చేసి మనం ఎవరైతే రైజింగ్ స్టార్స్ ఉన్నారో ఆ 12 అనేవి కంప్లీట్ అయినాయి. అండ్ ఫర్దర్‌గా మనం షైనింగ్ స్టార్స్ కూడా చూద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.